హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్నటి వీడియో అండి. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మొన్న అమ్మ అయితే పెసరగారెలు వేద్దామని చెప్పి పెసరపప్పు అయితే నానబెడుతుంది. పెసరపప్పు అలాగే కొన్ని బియ్యం వేసి అయితే నానబెట్టిందండి. మీకెవ్వరికైనా డాండ్రఫ్ ఉన్నా, జుట్టు రాలడం ఉన్నా, అలాగే ఎక్కువగా తల దురద పెట్టడం ఉన్నా కూడా ఇప్పుడు చూపిచ్చే ఈ రెమెడీ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకైతే తగ్గుతుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను. ముందైతే ఒక కలబందాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొన్ని బియ్యం అయితే తీసుకోవాలి. వాటన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసి అవన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంకా దీన్నైతే స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇందులో మనం బియ్యం వేసాం కదా! ఆ బియ్యం కొంచెం లైట్‌గా కుక్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. మా అమ్మకి ఎప్పుడు తల దురదగా ఉన్నా కూడా ఇదైతే ఫాలో అయిపోతుందండి. ఇది మన తలకి పెట్టుకోవడం వల్ల దురద అనేది తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఇంకా ఈ కలర్‌లోకొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత దాన్నంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్నైతే ఒక స్ట్రెయినర్‌లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మేమైతే దీన్ని టీ గరిటె ఉంటుంది కదండీ! అందులో అయితే వేసి స్ట్రెయిన్ చేసేసాము. మీకు కూడా ఎప్పుడైనా తల ఎక్కువగా దురదగా ఉన్నప్పుడు, డాండ్రఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మీరు యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూలు అయితే 2 వేసుకుని దాన్ని మనం షాంపూతో ఎలా తల అంటుకుంటామో సేమ్ అలాగే ఈ వాటర్‌తో అయితే హెడ్ బాత్ చేసేయాలి. మీకు యూజ్ అవుతుందని చెప్పానండి ఈ రెమెడీ. మీకెవరికైనా యూజ్ అవుతే ఖచ్చితంగా ట్రై చేయండి. మా అమ్మకైతే చాలా బాగా పనిచేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా హెడ్ బాత్ చేసేయడమే. ఇంకా అదయిపోయిన తర్వాత పొద్దున్న అమ్మ అయితే పెసరపప్పు నానబెట్టింది కదండీ! దాన్నయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుంటుంది. పప్పంతా కూడా నీట్‌గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి అయితే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకుందండి. ఇంకా తరువాత అందులోనే ముందుగా కడిగేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మొత్తం పెసరపప్పు అయితే మిక్సీ పట్టలేదండి. కొంచెమైతేనే పట్టాము. ఇంకా మొన్న నైట్ అయితే పెసరగారెలే టిఫిన్‌గా అయితే నైట్ తినేసామండి. ఇంకా అన్నం తినకుండా. పిండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే గారెలు వేసేస్తుంది. ఈ గారెలు వేసిన తర్వాత వీడియో అయితే తీయలేదండి. వేసినట్టుగా అయితే అందరం కూడా తినేసాము. ఇంకా ఆ రోజు నైట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళిపోయామండి. ఒకరోజు మా ఇంట్లో, ఒకరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పడుకుంటాము. ఇంకా పొద్దున్నే పూజకి పువ్వులు కోసుకుందామని చెప్పి ఇంకా పువ్వులైతే కోసుకుంటున్నాము. అమ్మమ్మ అయితే మందారం చెట్లు 2 రకాలు వేసింది. ఒకటి రెడ్ మందారం, ఇంకొకటి గంధం కలర్ మందారం అయితే వేసిందండి. ఇక్కడ గంధం కలర్‌లో ఉన్న మందారం పువ్వులు చాలా ఉన్నాయి. కానీ రెడ్ మందారం అయితే చాలా తక్కువ ఉన్నాయండి. కానీ అన్ని మందారం పువ్వుల్లో కూడా ఈ రెడ్ కలర్ మందారం అయితే చాలా బాగా కనిపిస్తుంది. రెడ్ కలర్ మందారం పువ్వుల కన్నా కూడా ఈ గంధం కలర్ పువ్వులైతే ఎక్కువగా వస్తాయండి రోజు. ఇంకా మేమైతే మా ఇంటికొచ్చేసామండి. వచ్చిన వెంటనే ఇక్కడైతే కల్లుప్పు బండయితే వచ్చిందండి. ఇంకా ఇంట్లో కల్లుప్పు లేదని చెప్పి ఉప్పయితే తీసుకున్నాము. ఇదైతే రూ. 40 నార్మల్ సాల్ట్ తినడం కన్నా ఈ కల్లుప్పు కూరలో వాడుకుంటే చాలా మంచిదండి. ఇంకా అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.